ఈరోజు టాపిక్ సింక్రోనస్ 3-బిట్ అప్ డౌన్ కౌంటర్స్. అసలు కౌంటర్, అసలు వాట్ ఈస్ కౌంటర్? కౌంటర్ అంటే టు కౌంట్ ది నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ అరైవింగ్ ఎట్ ది ఇన్పుట్స్. మనం ఆల్రెడీ థర్డ్ సెమ్ లో డిస్కస్ చేశారు రెజిస్టర్స్, కౌంటర్స్. కౌంటర్ అంటే నేమ్ లోనే ఉంది, టు కౌంట్ ది నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ అరైవింగ్ ఎట్ ది ఇన్పుట్. ఇప్పుడు మనం ఈ కౌంటర్స్ ని ఎలా డిజైన్ చేస్తాం? డిజైన్ ఆఫ్ సింక్రోనస్. కౌంటర్స్ లో 2 టైప్స్ ఉంటాయి, సింక్రోనస్ అండ్ ఎసింక్రోనస్. సింక్రోనస్ అంటే మనకి సేమ్ క్లాక్ పల్స్ మనం అప్లై చేస్తాం ఇన్పుట్ లో. ఎసింక్రోనస్ అంటే డిఫరెంట్ క్లాక్ పల్సెస్ అప్లై చేస్తే అవి ఎసింక్రోనస్ కౌంటర్స్ ఉంటాయి. మనం ఇక్కడ సేమ్ క్లాక్ పల్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి సింక్రోనస్ అంటున్నాం. సింక్రోనస్ 3-బిట్ అప్ డౌన్ కౌంటర్, అంటే అప్ కౌంటరు, డౌన్ కౌంటరు. 3-బిట్ కాబట్టి మనం ఇక్కడ n వాల్యూ 3 తీసుకుంటాము కాబట్టి 2n లో n ప్లేస్ లో 3 పెడితే 2³ అనేది 8 వస్తాయి. మీకు ఎగ్జైటేషన్ స్టేట్స్ 2³ = 8 స్టేట్స్ వస్తాయి. మనం ఇప్పుడు డిస్కస్ ది 3-బిట్ అప్ డౌన్ కౌంటర్. A counter may be an up counter or down counter. An up counter is a counter which counts the upward direction. అప్వర్డ్ డైరెక్షన్ అంటే దట్ ఈస్ ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేస్తే 0, 1, 2 అండ్ సో ఆన్ n. అలాగే డౌన్ కౌంటర్ అంటే n, n-1, n-2 అండ్ సో ఆన్ 0. నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ mod n counter equals ది స్మాలెస్ట్ n for which capital N is less than 2n. A mod n counter divides the input frequency by n. Hence it is called a divide by n counter అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3-బిట్ కౌంటర్ యూజెస్ 3 ఫ్లిప్ ఫ్లాప్స్. 3-బిట్ కౌంటర్ కాబట్టి 3 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తాం. మనం ఇక్కడ ఈ కౌంటర్లో JK ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసుకుంటాం. మనం 2³ మీన్స్ 2n లో n ప్లేస్ లో 3 పెడితే 2³ = 8 స్టేట్స్ వస్తాయి మనకి. అసలు ఈ కౌంటర్స్ ని డిజైన్ చేయాలి అంటే కొంత ప్రొసీజర్ ఉంది మీకు, ఫాలోయింగ్ ప్రొసీజర్. ఇందులో స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ మనం ఎన్ని తీసుకోవాలి? 3 స్టేట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 3 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకోవాలి. డిటర్మైన్ ది రిక్వైర్డ్ నెంబర్ n ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్స్. n వాల్యూ 3 కాబట్టి 3 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటాం. ది స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ n సచ్ దట్ ది నెంబర్ ఆఫ్ స్టేట్స్. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎలా వస్తాయి అంటే N ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2n. అలాగే స్టెప్ 2 ఏంటంటే స్టేట్ డయాగ్రామ్. మన స్టేట్ డయాగ్రామ్ని ఎలా డ్రా చేయాలి అంటే ఆల్ ది పాసిబుల్ స్టేట్స్. మనకి ఇక్కడ 8 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్ డయాగ్రామ్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్, దాన్ని ట్రాన్సిషన్ డయాగ్రామ్ అని కూడా అంటాము స్టేట్ డయాగ్రామ్స్ని. దీని గ్రాఫికల్ మీన్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఆఫ్ స్టేట్స్ త్రూ విచ్ ది కౌంటర్ ప్రోగ్రెస్. ఇందులో మీకు ఈ ఎగ్జైటేషన్ టేబుల్లో ప్రజెంట్ స్టేటు, నెక్స్ట్ స్టేటు అని ఉంటుంది. సెలెక్ట్ ది టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ టు బి యూజ్డ్ అండ్ రైట్ ది ఎగ్జైటేషన్ టేబుల్. ఒక ఎగ్జైటేషన్ టేబుల్లో మీకు ప్రజెంట్ స్టేట్ని PS, నెక్స్ట్ స్టేట్ని NS అంటాం, అండ్ ది రిక్వైర్డ్ ఎగ్జైటేషన్స్. అలాగే స్టెప్ 4లో మినిమల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎగ్జైటేషన్స్. ఆ మినిమల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ది ఎగ్జైటేషన్స్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్స్ యూజింగ్ K-maps డ్రా చేస్తాం. ఎగ్జైటేషన్స్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రజెంట్ స్టేట్స్ అండ్ ఇన్పుట్స్. అలాగే స్టెప్ 5 లాజిక్ డయాగ్రామ్. డ్రా ది లాజిక్ డయాగ్రామ్ బేస్డ్ ఆన్ ది మినిమల్ ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకుని మన లాజిక్ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తాం. ఈ ఫాలోయింగ్ దీస్ స్టెప్స్ యూ కెన్ డిజైన్ సింక్రోనస్ కౌంటర్. ఈ స్టెప్స్ అన్నిటిని ఫాలో అయ్యి మనం సింక్రోనస్ కౌంటర్ని డిజైన్ చేయాలి. ఇప్పుడు మనకి స్టెప్ 1 డిటర్మైన్ ది నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ రిక్వైర్డ్. ఏ 3-బిట్ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి రిక్వైర్స్ 3 కౌంటర్స్. ఇట్ హ్యాస్ 8 స్టేట్స్ ఉంటాయి కాబట్టి 8కి ఈక్వలెంట్ బైనరీ నెంబర్స్ వేస్తున్నాం. 0002, 001, 010, 011, 4, 5, 6, 7. 0 నుంచి 7 కాబట్టి 8. ఆల్ ది స్టేట్స్ ఆర్ వ్యాలిడ్, హెన్స్ no don't care cases. For selecting up and down modes, a control or mode signal M is required. Let us say it counts upward. Upward లో మీకు అప్ కౌంటర్లో మనకి M వాల్యూ 1 అని తీసుకుంటాము. అలాగే డౌన్వర్డ్స్లో M వాల్యూ 0 అని తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఎం వాల్యూ మనం మోడ్ అనమాట. అప్ కౌంటరా, డౌన్ కౌంటరా. అప్ కౌంటర్ అయితే ఎం వాల్యూ 1, డౌన్ కౌంటర్ అయితే ఎం వాల్యూ 0. అప్పుడు క్లాక్ సిగ్నల్ ఈజ్ అప్లైడ్ టు ఆల్ ది ఫ్లిప్ ఫ్లాప్స్ సైమల్టేనియస్లీ. అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కి సైమల్టేనియస్ గా సేమ్ క్లాక్ పల్స్ అప్లై చేస్తాం కాబట్టి దిస్ ఈజ్ ది సింక్రోనస్ టైప్ ఆఫ్ కౌంటర్. ఇప్పుడు స్టేట్ డయాగ్రామ్ చూడండి. ఇది స్టేట్ డయాగ్రామ్. మనం 8 కాబట్టి 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఇది 8 స్టేట్స్ కాబట్టి దీన్ని స్టేట్ డయాగ్రామ్ అంటారు. స్టేట్ డయాగ్రామ్ ఫర్ ఏ 3 బిట్ అప్ డౌన్ కౌంటర్. ఇందులో మనము ఫస్ట్ 00 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 000. జాగ్రత్తగా చూడండి. ఈ 000 నుంచి ఫస్ట్ ఎం వాల్యూ 1 మోడ్ అప్ కౌంటర్లో చూడండి. అప్ కౌంటర్లో మీకు ఏమవుతుంది, 00 నుంచి 1 ఇస్తున్నాము, 001కి వస్తుంది. 0 నుంచి 1కి మళ్ళీ 1లో చూస్తాం. 1 వేసిన యారో మార్క్స్ చూడండి డౌన్వర్డ్స్కి. 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, 4 నుంచి 5కి, 5 నుంచి 6కి, 6 నుంచి 7కి, మళ్ళీ 7 నుంచి 0కి వస్తుంది. అది ఎం వాల్యూ 1 దగ్గర అప్ కౌంటర్ యాక్షన్. అలాగే డౌన్ కౌంటర్ అంటే ఎం వాల్యూ 0. డౌన్ కౌంటర్ చూడండి, 00 నుంచి 7కి, 7 నుంచి 6కి, 6 నుంచి 5కి, 5 నుంచి 4కి, 4 నుంచి 3కి, 3 నుంచి 2కి, 2 నుంచి 1కి, 1 నుంచి 0కి. అది డౌన్ కౌంటర్. యారో మార్క్స్ 1లో ఉన్నాయన్నీ అప్ కౌంటర్స్. అది ప్రజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్. అంటే అప్ కౌంటర్లో ప్రజెంట్ స్టేట్లో 00 ఉంటే అప్ కౌంటర్ చేసినాక నెక్స్ట్ స్టేట్ మీకు ఏమవుతుంది, 001 అవుతుంది. ఇది 001 ప్రజెంట్ స్టేట్ అయితే నెక్స్ట్ స్టేట్ 010, నెక్స్ట్ స్టేట్ 011. అవి మనం ఎగ్జైటేషన్ టేబుల్లో నోట్ చేయాలి ఈ డయాగ్రామ్ యూజ్ చేసి. నెక్స్ట్ సెలెక్ట్ ది టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ డ్రా ది ఎగ్జైటేషన్ టేబుల్. JK flip flops are selected and the excitation table of 3-bit up-down counter using JK flip flops is drawn as shown in figure B. ఇది PS అంటే ప్రెజెంట్ స్టేట్, NS అంటే నెక్స్ట్ స్టేట్, మోడ్ అంటే ఎం వాల్యూ 0 అయితే డౌన్ కౌంటర్, 1 అయితే అప్ కౌంటర్. ఇది టేబుల్. ఇది రిక్వైర్డ్ ఎగ్జైటేషన్స్. మనం JK ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం కాబట్టి 3 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసాం కాబట్టి J3, K3, J2, K2, J1, K1. ఇక్కడ ఒక్కో స్టేట్లో మనకి 3 బిట్స్ కాబట్టి Q3, Q2, Q1 అని తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందా 00 అని దగ్గర స్టార్ట్ అయింది కదా స్టేట్ డయాగ్రాము. 00లో Q3, Q2, Q1. 00కి 0 అంటే అది డౌన్ కౌంటర్. ఇది స్టేట్ డయాగ్రామ్ చూసి ఈ టేబుల్ మనం వేయాలి. 0 దగ్గర 11 వస్తుంది. అలాగే 000 దగ్గర 1 దగ్గర 001 వస్తుంది. మనం ఈ వాల్యూస్ ఎం వాల్యూ 0 అయితే ఎంత, ఎం వాల్యూ 1 అయితే ఎంత అనేది మనం స్టేట్ డయాగ్రామ్ యూజ్ చేసి వేయాలి. ఒకదాన్ని చెబుతాను, మిగిలినవన్నీ మీరు అలాగే వేయాలి. చూడండి, 00 ఇక్కడ 000 దగ్గర ఎం వాల్యూ 1 అయితే 001కి వస్తుంది. ఓకేనా? అది చూడండి. 00 దగ్గర 1 వాల్యూ 001, అదే 0 అయితే 111. అది చూడండి. 00 దగ్గర 0 అయితే 111. అది నెక్స్ట్. అలాగే 001 2 టైమ్స్ వేస్తాం. 2 టైమ్స్ వేసినాక 1 అయితేనేమో 010 వస్తుంది. 001 0 అయితేనేమో 000 వస్తుంది. అది చూడండి. జీరో 1కి 0 అయితేనేమో 000 వస్తుంది, 1 అయితేనేమో 010. అలా స్టేట్ డయాగ్రామ్ యూజ్ చేసి ఇంతవరకు ఫిల్ చేస్తారు. తర్వాత ఈ రిక్వైర్డ్ ఎగ్జైటేషన్స్ మీరు ఇంకా ఇది గుర్తుంచుకోవాల్సిందే. మనకి ఎన్ని ఎగ్జైటేషన్స్ వస్తాయి అనేది JK ఫ్లిప్ ఫ్లాప్లో బోత్ ఆర్ 1 అయినప్పుడే మీకు అవుట్పుట్ వస్తుంది. మీకు ఆల్రెడీ JK ఫ్లిప్ ఫ్లాప్ నేర్చుకున్నారు కదా లాస్ట్ సెమ్లో. బోత్ ఇన్పుట్స్ ఆర్ హై తీసుకున్నప్పుడే మీకు Q0 అనేది టాగుల్ స్టేట్కి రీచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రిక్వైర్డ్ ఎగ్జైటేషన్స్ ఇంతవరకు మీరు స్టేట్ డయాగ్రామ్ చూసి వేసేస్తారు కింద లాస్ట్ స్టేట్ వరకు. కానీ ఈ రిక్వైర్డ్ ఎగ్జైటేషన్స్ మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది మనం ఇది మీరు గుర్తుపెట్టుకుని వేయాలి. ఇక్కడ ఎక్స్ రిప్రజెంట్స్ ఏదో 0 or 1. ఇక్కడ J3కి మాత్రం ఫస్ట్ 1, ఇవన్నీ 0 చేసి ఇక్కడ 1 వేస్తాం. అప్పుడు ఇవన్నీ K3లన్నీ డోంట్ కేర్. నెక్స్ట్ ఇవన్నీ డోంట్ కేర్లో వస్తాయి. ఇక్కడ వేసినవన్నీ మళ్ళీ ఇటు తీసుకొస్తాం.
K3కి అలా గుర్తుపెట్టుకోవాల్సిందే ఇవి. నెక్స్ట్ J2 K2 1001 వేస్తాం, ఇంతవరకు ఎక్స్. మళ్ళీ ఈ ఎక్స్లు 4 ఇటు వేస్తాం, ఇక్కడ 1001 వేస్తాం. నెక్స్ట్ మళ్ళీ 1001 వేస్తాం, ఇక్కడ 4 ఎక్స్లు పెడతాం. ఎక్స్ రిప్రజెంట్స్ డోంట్ కేర్ కండిషన్. నెక్స్ట్ ఇక్కడ 4 డోంట్ కేర్లో ఇక్కడ 1001. నెక్స్ట్ రిక్వైర్డ్ ఎగ్జైటేషన్లో ఇక్కడ 11 2 తీసుకుంటాం. 11 XX, మళ్ళీ రివర్స్ XX 11, మళ్ళీ 11 XX 11, 11 XX, ఇలా 2గా తీసుకుంటాం. ఇలా ఫిల్ చేస్తాం. ఇది పాజిబిలిటీస్, రిక్వైర్డ్ ఎగ్జైటేషన్స్. ఇది టేబుల్. నెక్స్ట్ స్టెప్ 4లో ఏం చేస్తాం? ఫ్రమ్ ది ఎగ్జైటేషన్ టేబుల్ ఆర్ కెన్ కన్క్లూడ్ దట్ J1 equal to 1, K1 equal to 1 because all the entries for J1 and K1 are either X or X అంటే either 0 or J1 K1 కి ఏం పెడుతున్నాం? either don't care or 1 అని పెట్టి. అలాగే K maps for J3 K3 J2 K2 based on the excitation table and the minimal expressions are shown in figure. ఇప్పుడు మనం వీటన్నిటికీ మనం J3కి K3కి J2కి K2కి అలా అన్నిటికీ మనము డ్రా చేయవసరం ఏదో ఎనీ 2. ఇక్కడ మనం నేను 4కి వేసాను, J3కి K3కి J2కి K2కి J1కి K1కి వేయలేదు. మీరు కూడా ఎగ్జామ్లో ఎనీ 2 వేస్తే సరిపోతుంది. వేస్తే 4 అయినా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు J3కి K3కి నేను ఎగ్జైటేషన్ టేబుల్ వేస్తాను. దేనికైనా సరే మీరు ఈ K మ్యాప్స్ డ్రా చేయాలంటే ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు J3 చేయాలంటే ఈ లైన్ అంతా చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ వేసాం కాబట్టి ఈ 0 to 15లో ఫస్ట్ 0 ప్లేస్లో 1 పెడతాము. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా 6 7 8 ప్లేస్లో 1 పెడతాం. రిమైనింగ్ అన్నీ మీకు ఇది 0 ప్లేస్లో 1 1 2 3 4 5 6 వరకు జీరోస్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నవన్నీ మీకు 0 నుంచి 15 వరకు, 0 నుంచి కింద 15 వరకు వస్తాయి. 0 ప్లేస్లో 1 ఉంది, ఏ ప్లేస్లో 1 ఉంది, ఏ ప్లేస్లో 0 ఉంది, ఏ ప్లేస్లో మీకు ఇంటూలు ఉన్నాయి. అంటే ఇంటూ అంటే డోంట్ కేర్ కండిషన్స్. మీరు అవి ఇక్కడ ఈ ట్యాబ్లెట్ ఫామ్లో పెడితే K మ్యాప్లో డ్రా చేస్తే సరిపోద్ది. 0 ప్లేస్లో 1, 7 ప్లేస్లో 1, మిగిలినవన్నీ డోంట్ కేర్ కండిషన్స్. ఇక 0లు పెట్టలేదు, 1లో ఎక్స్లు పెట్టాం. 0 నుంచి స్టార్ట్ చేసి కింద ఇది 15. 0 ప్లేస్లో ఉంది 1, ఈ 1లు 2ను ఎక్స్లు పెట్టండి, 0లు వదిలేసి. అలా K3కి అయితే 1లు 2 ఉన్నాయి, జీరోస్ 6 ప్లేస్లో ఉన్నాయి. చూడండి K3కి 1లు ఎక్కడ ఉన్నాయి? 15లో ఉంది 1, 8లో ఉంది. ఎక్స్లేమో 4 5 6 7 0 1 2 3లో ఎక్స్లు ఉన్నాయి. అలా పెట్టి పెయిర్ అయితేనేమో ఇలా పెయిర్గా గీయండి, ఒకటే ఉంటేనేమో ఇలా ఒకటిగా గీయండి. ఒక పెయిర్ ఉంది, సింగిల్గా ఒకటి ఉంది. అలా మీరు J3కి K3కి అలాగే J2కి K2కి అలా 4టికి మీరు K మ్యాప్స్ డ్రా చేయండి. ఇక్కడ J3కి ఫార్ములా ఇది Q2 బార్ Q1 బార్ M బార్. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చినాయి అంటే మనము లాజికల్ డయాగ్రామ్ ఉంటుంది నెక్స్ట్, దీని ద్వారా మీకు అక్కడ వస్తాయి. J2 K2 అంటే మీకు ఇక్కడ వచ్చే ఫార్ములా అది, ఈ ఫార్ములా. J2 దగ్గర ఈ ఫార్ములా వస్తుంది. ఈ ఫార్ములాస్ ఆ లాజికల్ డయాగ్రామ్స్ వస్తాయి. J3 K3 J2 K2. ఇక్కడ J2 దగ్గర ఎంత అన్నాం? Q1 బార్ M బార్ ప్లస్ Q1 M. ఎక్కడ వస్తుందంటే ఇదేంటంటే లాస్ట్ది స్టెప్ 5, డ్రా ది లాజికల్ డయాగ్రామ్. 3 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాము. J1 K1 Q1 Q1 బార్, J2 Q2 J3 K3. ఇక్కడికి ఏమొస్తుంది మీకు? ఎండ్ గేట్ కాబట్టి J1 ఇది మళ్ళీ మీకు ఆర్ గేట్కి వచ్చి ఈ 2 యాడ్ అయ్యి మళ్ళీ దీనికి ఇస్తున్నారు J2కి. ఈ 2 అవుట్పుట్లు యాడ్ అయ్యి మీకు ఇక్కడ వస్తుంది. ఇది లాజికల్ డయాగ్రామ్ ఆఫ్ ది 3-bit సింక్రోనస్ అప్ డౌన్ కౌంటర్. ఫస్ట్ మీరు ఏం చేయాలి? స్టెప్స్ వేయాలి. స్టేట్ డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఈ స్టేట్ డయాగ్రామ్ వేసి దీని నుంచి మీరు ఈ ట్యాబులర్ ఫామ్ వేయచ్చు. ఈ ట్యాబులర్ ఫామ్లో రిక్వైర్డ్ ఎగ్జైటేషన్స్ బట్టి K మ్యాప్స్ డ్రా చేస్తాం. ఫైనల్గా మనం 3 JK ఫ్లిప్ ఫ్లాప్స్ డయాగ్రామ్ వేస్తాం.
ఇది సింక్రోనస్ 3 బిట్ అప్ డౌన్ కౌంటర్.